ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. జీవపు ఊటలలోని ఈరోజు జీవవాక్కు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయ్యున్నది. ఓర్పు, నిగ్రహశక్తి అను ఆత్మ ఫలములను కలిగి ఉండుట మనలను అనేకమైన కీడుల నుండి తప్పిస్తుంది. శ్రమ, వేదన మన జీవితంలో దేవుడు అనుమతించుట మనలను సరిచేసి ఆయన యందు విధేయత పుట్టించుటకే. సాత్వికత, వినయ విధేయతలు అను గుణ లక్షణాలే పరమతండ్రి ఉండు ఆ నిత్య రాజ్యానికి మనలను చేరుస్తుంది. శ్రమలలోనూ యేసును పోలి ఓర్పు కనపరచుటే మన ఎడల ప్రభు చిత్తము. యేసు క్రీస్తు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.